ఏమంటే ఈ ఇన్‌స్టా అలవాటయిందో, గంటలు గంటలే ఒట్టిగా ఎగిరిపోతున్నాయి. మనం జూశే రీల్సే గాకుండా సోబతోళ్ళు పంపే రీల్స్ జూశే వరకల్నే ఒక పూటయిపోతుంది. అగో అట్లా శానా మంది షేర్లు జేయంగా, అందరు జూడంగా ఈ నడుమ బాగా వైరల్ అయిన ఓ పాటేందో జెప్పుర్రి? ఆ! కరెక్ట్. ఆ! 'కోయి కోయి' పాటనే. ఇని ఇని అలవాటయిపోయే వరకల్లా మనకు తెలవకుండానే వాడుతున్నాం గూడా. రేపు రేపు రీల్స్‌లనే గాదు, సినిమాలో గూడా ఇనొచ్చు ఈ పాటని. ఆ! అదెట్లా అనంటే ఇట్లా. కోయా రే కోయ 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 కోయా రే సందమామ कोई 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 कौन कोई 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 ए అనుకుంటా సోషల్ మీడియాలో కొన్ని వద్దుల సంది ఒకటే మోత. ఇన్స్టాలో అయితే తీరొక రీల్స్ చేసి తిప్పుకుంటా కోయ్ కోయ్ కోన్ని కోయ్ అనుకుంటా వైరల్ చేసిరు. December 31, January 1 దావత్ల పేరు మీద తమను, అనిరుద్ధు, DSP పాటల కంటే ఎక్కువ ఈ పాటకే వైబ్ అవుతుంటా డాన్సులు చేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని చాలా మంది. ఈ తీరులో వైరల్ అవుతుంటే ఇండస్ట్రీ వాళ్ళు చూసి ఉత్తగానే ఊక్కుంటారా? రేపో ఎల్లుండో ఓ పెద్ద హీరో సినిమాలో ఈ పాట లైన్స్ వాడుకొని రీమిక్స్ కొట్టి దింపబోతున్నారట. అన్నట్టు కుర్చీ మార్త పెట్టి అనుకుంటా తాగబోతు తాత మాట్లాడిన మాటల్ని వాడి పాట కొట్టి గుంటూరు కారం సినిమాలో పెట్టిరు. అదే ఫ్లోలో ఇప్పుడు కోయారే కోయ కూడా జాయిన్ కాబోతున్నది. కానీ చూడరి, ఒకప్పుడు సినిమాల డైలాగుల్ని పాటల్ని మీమ్స్ చేసి వాడేది. కానీ రాను రాను కాలం ఎట్లా తయారైందంటే మీమ్స్ ఫేమస్ అయిన రీల్స్నే సినిమాల పాటలుగా చేసే కాడికి వచ్చింది కథ. మరి ఈ లెక్కన రేపు రేపు ఇంకెన్ని పాటలు వేస్తాయో ఏం కథనో చూడాలిగా. బల్లె పిల్లలు ఏడాదంతా ఎట్లెట్లా చదివిర్రు, ఏమేం నేర్చుకుర్రు, పరీక్షలు ఎట్లా రాసిర్రు, ఎన్ని మార్కులు తెచ్చుకుర్రు అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తేలిపోతది గదా! అగో అట్లనే హ్యాండ్ పార్టీ ఏడాది పాలన మీద, లీడర్ల తీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుండట సీఎం. అందరిదే గాకుండా సార్‌ది గూడా ప్రోగ్రెస్ కార్డ్ తెప్పించుకొని ఇగో ఈ తీర్ల క్లాస్ ఇచ్చిండట కాంగ్రెస్ లీడర్లకు. కొత్తేడాది పేరు మీద ఏడాది పాలన రిపోర్టులు ముంగటేసుకుండట సీఎం రేవంత్ రెడ్డి. నేను మారినా, మీరు కూడా మారుర్రు అనుకుంటా ఆయనను కలుస్తానికి వచ్చిన ఎమ్మెల్యేలకు మంచి మాటగా 4 ముక్కలు చెప్పుకొచ్చిండట. ఇవాళ మంత్రులందరికీ నేనే ఫోన్ చేసి కొత్తేడాది శుభాకాంక్షలు చెప్పిన. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే రిపోర్ట్లన్నీ నా తానున్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించిన. అందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా. ఏడాది ఏలుబడిల అనుభవాలు వచ్చే 4 ఏళ్లు పనికొస్తాయి. ఇప్పటికే పార్టీ లీడర్లకు ఎక్కువ టైం ఇస్తా అని ముద్దుగా ముచ్చట పెట్టిండట. అట్లనే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా పాత కొత్త లీడర్లంతా కలిసి పనిచేయాలి. పక్క పార్టీకి వెళ్ళొచ్చి మన పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. పబ్లిక్ కు అందుబాటులో ఉండుర్రి. 12 నెలల పాలనల ఏడనన్న తప్పులైనట్టు అనిపిస్తే సరిదిద్దుకొని సాగిపోదాం అని కొత్తేడాది పేరు మీద కొత్తగా ఈ క్లాస్ అంతా చెప్పుకొచ్చిండట సీఎం సారు. అంత మంచిగానే ఉంది గాని నిజంగానే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లలో ఉన్నది ఉన్నట్టు రాసిర్రా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలే కాయిదాలు కొట్టిచ్చిర్రా అనేదే అస్సలు ముచ్చట. ఎందుకంటే నిజంగానే పబ్లిక్ ను పాలన తీరు గురించి అడిగితే చెప్పినవి రాసుకుంటే అవి ఏ తీర్లుంటాయో అందరికి ఎరికే అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు ఏడాది ఏలుబడి చూసిన ప్రతిపక్ష పార్టీ లీడర్లు. మరి న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద పబ్లిక్ కు మంచి పాలన అందియాలి, అరెస్టులు లేకుండా పేరుకు తగ్గట్టు ప్రజాపాలన చూపియాలి, ఇచ్చిన హామీలు బరాబర్ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి అనుకుంటే అందరికీ మంచిదే. ఏమంటారు?